బయటికి రారా. చేతగానే వాళ్ళ ఒక్కని చేసుకోవడం కదరా. దమ్ముంటే ఎప్పుడు వచ్చుకోడరా. రారా బయటికి. మీరు కూడా బైక్ కొట్టేసి ఆడంగా లోపల కూర్చోడం కదరా. దమ్ముంటే ఎప్పుడు బయటికి రారా. చేసుకున్నావు ఇన్ని మాట్లాడుతున్నా నీకు సిగ్గు లేదురా. ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటా? ఏంటండి మీ అబ్బాయి నా బైక్ దొంగతనం చేశాడు. ఇదేంట్రా అని అడిగితే నన్ను కొట్టాడు. వీళ్ళు వెళ్ళండియా, మా వాడికి దొంగతనం చేసిన అవసరం ఏంటి? అసలు ఎవరు మీరు? ఎవరైతే మీకేంటండి, ముందు మీ వాడిని పిలవండి. వాడు అవసరం ఏంటి తెలుస్తుంది. వెళ్ళవయ్యా, మా వాడి ఇంట్లో లేడు. ఇంకో బైక్ నొక్కిడగిల్లారా. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడటం ఏంటండి? రండి చూపిస్తాను. రండి రండి చూడండి. ఇదేంటి చూడండి. నా కొడుకు చాలా మంచోడు, అసలేం దొంగతనం చేయడం అన్నారుగా, ఇప్పుడేమంటారు? అవును నాన్నగారండి, అన్నే దాచిపెట్టడం నేను చూశానండి. వీళ్ళతో మాట్లాడరా. ముందు బండి పెట్టిదే. సంటి పిల్లోడికి తెలిసి మ్యాటర్ ఇలా తెల్దంట. ఏమి నాటకాలు ఆడుతున్నారా? ఇదిగో కొడుకుని గాని ఊరు మీద వదిలేయటం కాదు, సరిగా పెంచడం నేర్చుకోండి. చిచ్చి సిగ్గు సరే లేకపోతే సరే. మళ్ళీ వచ్చావరా నువ్వు? అది కాదు నాన్న. వీళ్ళందరి ముందు నా పరువు తీసావు కదరా. బండి తీసుకెళ్ళా మీరు. ఇంకేంటే చూస్తూ నిలబడ్డా. రా లోపలికి రారా. చిచి, అందరి ముందు నా పరువు పోయింది. నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. చక్కగా చదువుకుని పైకి రారంటే ఆఫ్టర్ బైక్ కోసం దొంగతనం చేస్తాడు. బైక్ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? అంటే బైక్ కొనిపోతే దొంగతనం చేసేస్తావా? ఓ పని చేయమని చెప్పు, హాయిగా దొంగతనం చేసి బతకమని చెప్పు. చదివేందుకు? ఇంకొకసారి దొంగ అన్నాడంటే మర్యాదగా ఉండదని మీ ఆయనకి చెప్పమ్మా. దొంగతనం చేసినట్టు దొంగకి ఏమంటారా? అయినా దొంగతనం చేసినప్పుడు లేదు కానీ నేనంటే పడుచుకొచ్చిందా? ఎవరు దొంగతనం చేసింది చెప్పండి. మీరు చూసారా నేను దొంగతనం చేయడం? అందరి ముందు కొట్టినందుకు కూడా బాధలేదు నాన్న, కానీ కొట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆ పని చేసావని ఒక్క మాట అడుగుంటే బాగుండేది. అడగబుద్ధి లేదు కదా. అంటే మీరు నమ్మారు నేను దొంగతనం చేశానని, అందుకు బాధేసింది. అయినా ఇందాక అప్పుడే అక్కడే చెప్పేసి ఉండేవాడు నేను దొంగతనం చేయలేదని. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నాన్న. బర్త్డేకి కొడుక్కి బైక్ కొనిచ్చేంత రేంజ్ మీద కాకపోవచ్చు, కానీ మీరు కొనిలేదు కదా అని ఎవరిదో బైక్ కొట్టేసేంత దుస్థితికి నేను దిగజారలేదు నాన్న. ఇప్పుడు చెప్తున్నా, నేను దొంగను కాను. నేను దొంగను కానమ్మా. సిటీ అవుట్స్కట్స్లో ప్రతి గురువారం జరిగే నైట్ రేస్లో గెలిస్తే 20,000 వస్తుందని తెలిసి నా ఫ్రెండ్ బైక్ తీసుకుని ఆ రేస్లో పార్టిసిపేట్ చేశాను. అర్జున్, ఇది మా నాన్న బండి, జాగ్రత్తరా. నీకో తండరా ఇల్లు. అలా గెలుచుకున్న డబ్బుతోనే ఆ బైక్ కొనుక్కున్నాను. మీరు నాకు బైక్ కొని పెడతారని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. నమ్మకం పోయింది. ఏదో రోజు మీరు నాకు బైక్ కొని పెట్టినా అప్పుడు ఎంజాయ్ చేసే వయసు నా దగ్గర ఉండదు. అందుకే కష్టపడి గెలుచుకున్న డబ్బులతో ఆ బైక్ కొనుక్కున్నాను. తండ్రిగా మీరు కొడుక్కి కంపల్సరీగా బైక్ కొని పెట్టాలన్న రూల్ ఏం లేదు. అయినా మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని అడుగుతాను నాన్న. మా జనరేషన్ మీరు అనుకుంటున్నట్టు కాదు నాన్న. మాకు కావాలనుకున్న దొరకపోతే దొరికేలా చేసుకుంటాం, అంతేగాని దొరికింది కదా అని ఎవరి దగ్గర దొంగతనం చేయం. మొత్తం జనరేషన్ అర్థం చేసుకోమని నేను అడగట్లేదు నాన్న. కనీసం మీ కొడుకు నన్ను అర్థం చేసుకుంటే బాగుండేది అంటున్నాను.
చేతులు చెప్పా ఏంటి విషయం? ఏం లేదండి, మొన్న అలాగే పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా అదే ఇలా కౌగిలించుకున్నారు కదా. అమ్మో ఏమో అనుకున్నాను కానీ నువ్వు మామూలుడివి కాదు. అయ్యో నేనేం చేశానండి? ఓర్నాయనో నీ దొట్టి బుర్రే అనుకున్నాను కానీ చాలా గట్టి బుర్రే. మొన్న వాడెవడో వెనక పడుతున్నాడని నిన్ను. అతను ఇప్పుడు కూడా మీ వెనకాలే ఉన్నాడండి. ఆ బండి నా ఇష్టం, ఎంతమందిగా నమ్ముకుంటారా? మర్యాదగా నా బైక్ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇక్కడ అమ్మేటి అన్ని దొంగ బండ్లేరా. ఈ విషయం ఆ పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపో. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, నా బైక్ నాకు ఇచ్చే